సో మీ వెహికల్లో ఎంతమందిని తీసుకొచ్చారు? మాదే సార్ ఇది వెహికల్ మాది మైజర్లో ఒకటే సార్. మా సో మొత్తం మొత్తం ఎంతమంది? 23 మందిని 23 మందిని తీసుకొచ్చాం సార్. ఎట్లుండే వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు సిచ్యువేషన్? క్రిటికల్గా ఉన్నది సార్, క్రిటికల్గా ఉన్నది. ఆ కంకర్లు ఇరుక్కుపోరు, వాళ్ళు తీసి మళ్ళీ ఆ కంకర తొలగించి వాళ్ళని పైకి లాగి మరి తీసుకొని వచ్చాం సార్ వాళ్ళు. అట్లా చేసి సో ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారా? సరే మీరు రెస్పాండ్ అయ్యారు, మీకు కాల్ రాగానే మిగతా సిబ్బంది అంత వచ్చారా? అందరూ వచ్చారు సార్. మా 108 సిబ్బంది అందరూ ఎవరెవరు. మీరు వెళ్ళిన తర్వాత ఎవరున్నారు అక్కడ? మా చెవేల వెహికల్ ఉంది సార్, మా చెవేల వెహికల్ వేసుకుని మీరు కాదు, మిగతా పోలీస్ వాళ్ళు ఉన్నారు సార్. మాకంటే ముందే పోలీస్ వాళ్ళు ఉన్నారు. పోలీస్ వాళ్ళు మేము కలిసి తీసుకొని వచ్చేసాం. ఎట్లా తీసారా కంకర అంతా? ఆల్మోస్ట్ పారాలు ఉన్నాయి కదా, అక్కడ పారాలు ఉన్నాయి, ఎవరో పారాలు ఇచ్చారు. ఆ పారాలతో అంతా కంకర తీసేసి బయటికి తీసుకొని వచ్చాం సార్. అక్కడ ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు కదా, ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరి వెహికల్లో ఉన్నారు? అంటే ఒకటే ఫ్యామిలీకి సంబంధించి అమ్మాయిలు అనేది మా వెహికల్లో రాలేదు సార్, చెవెళ్ళ వెహికల్లో వచ్చిందేమో. అవును సార్, చెవెళ్ళ వెహికల్లో వచ్చారు. ఆ ముగ్గురు పాపలు చనిపోయారు. ఇంకా మీరంతా సేమా? ఓకే, మాట్లాడతారా మీరు? చెప్పండి. మా వెహికల్ సార్ ఇది. మీ వెహికల్ ఎంతమంది తీసుకొచ్చారు? మేము నలుగురం తీసుకొచ్చినాం సార్. నలుగురం తీసుకొచ్చినాం. మేము తీసుకొచ్చేటప్పుడు అక్కడ పారలతోని మనుషులను కంకర అదంతా తీసేసి తీసుకొచ్చినాం సార్. ఎట్లుంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు? మీ దాంట్లో ఎక్కిన నలుగురు మంచిగానే ఉంది సార్. దెబ్బలు తాకినాయి కానీ స్టేబుల్ ఉన్నారు. మీరు ఎక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేశారు? ఇందులో ఉన్నారు. వాళ్ళను మళ్ళీ షిఫ్ట్ చేశారు. పిఎంఆర్ హాస్పిటల్ అని ఇక్కడ ఉంటుంది, అక్కడ షిఫ్ట్ చేశారు. సో ప్రమాదం చూసినప్పుడు మీకు ఏమనిపించింది అక్కడ? అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండే? పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. అదైతే డ్రైవర్ వెనకాల సీట్లన్నీ పోయినాయి. ఆ డ్రైవరు వాళ్ళంతా చాలా ఘోరంగా జరిగింది. సో ఇది సిచ్యువేషన్. 108 సిబ్బంది వీళ్ళందరూ దాదాపు 23 మందిని అక్కడి నుంచి తీసుకొచ్చారు హాస్పిటల్కి. సో కొంతమంది వీళ్ళు త్వరగా ఇది చేయడంతో కొన్ని ప్రాణాలు బతికి బయటపడగలిగినారు వాళ్ళు. సో చాలా దారుణం. మొత్తం 19 మంది చనిపోయారు. 13 మంది మహిళలు, 5 పురుషులు, ఒక చిన్న పాప, 6 నెలల పసిపాప చనిపోయింది. 13 మంది మహిళల్లో 3 అక్కా చెల్లెళ్ళు, తాండూరు వాళ్ళది. వాళ్ళు ఏదో డిగ్రీ చదువుతున్నారట, ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక పాప. చాలా దారుణం. ఫ్యామిలీ లేకుండా పోయింది. ఒకరికైతే తల్లిదండ్రులు లేకుండా పోయింది. 2 పిల్లలు ఉన్నారు పాపం. సో చాలా దారుణం. ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం పొలిటికల్ సిస్టమే. 100% రాజకీయమే చేయాలి. దీని మీద రాజకీయమే మాట్లాడాలి. ఈ రాజకీయ నాయకుల వల్లనే ఈ ప్రమాదం జరిగింది.